తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల అనే అంశం మీద ప్రజలలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతూ ఉన్నది. అదే క్రమంలో ప్రజలందరూ గందరగోళంలో ఉన్న విషయం మనందరికీ తెలుసు. వాస్తవాలు ఇక్కడ పరిశీలిస్తే బీసీ రిజర్వేషన్ 42% అని మనం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. అదే క్రమంలో వాళ్ళు చిత్తశుద్ధితో అమలు చేద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ అమలవుతుందా కాదా అనే విషయాలు మనం నిజాలు పరిశీలిస్తే గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏ విధంగా ఉన్నదంటే, ఇక్కడ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన కేఈ కృష్ణమూర్తి, మహారాష్ట్రకు సంబంధించిన వికాస్రావు గవాలి అనే ఇద్దరు వ్యక్తుల కేసు విషయంలో బీసీ రిజర్వేషన్ల ఇవ్వాలంటే ఒక డెడికేషన్ కమిషన్ వేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా బీసీ కమిషన్ వేసి త్రిబుల్ అనే ఒక అంశాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడే బీసీ రిజర్వేషన్ ఇవ్వచ్చు, లేదా ఇచ్చే పరిస్థితి లేదా అని స్పష్టమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది గతంలో. కానీ భారత రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ వాళ్లకు ఎంత పర్సంటేజీ జనాభా ఓటర్ లిస్టులో ఉన్నదో అంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఎస్టీ వాళ్లకు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ ప్రత్యేక తండాలు కానీ లేకుండా ప్రత్యేక ఆ ఏజెన్సీ ప్రాంతాలలో 100% రిజర్వేషన్ పోను, మిగిలిన వాటిని వాళ్ళ జనాభా ప్రకారము జనాభాను లేదా ఓటర్ లిస్టును తీసుకొని ఆ పర్సెంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి ఉన్నది. కానీ బీసీల విషయానికి వస్తే రిజర్వేషన్లు ఇవ్వాలని 243 ఆర్టికల్ ప్రకారం వారి జనాభా ప్రకారం వారికి సామాజిక న్యాయం చేయాలని ఉన్నప్పటికీ కూడా 50% ఏదైతే సీలింగ్ ఉందో రిజర్వేషన్ సీలింగ్, ఆ సీలింగ్ను దాటకుండా రిజర్వేషన్ ఇవ్వాలనే అంశాన్ని మనం ఇక్కడ స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మనం పూర్తిగా పరిశీలిస్తే ఆ జడ్జిమెంట్లో త్రిబుల్ టీ అంటే ఒక 3 అంశాలు ప్రత్యేకంగా ఈ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించి అమలు చేసి బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికల్లో ముందుకు పోవచ్చు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గతంలో ఉన్నది. ఆ జడ్జిమెంట్ పరిస్థితి త్రిబుల్ టీ అంశాలు ఏంటంటే, నెంబర్ 1 ఏంటంటే బీసీ రాజ్యాంగబద్ధంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ డెడికేటెడ్ కమిషన్ గతంలో బీసీ రిజర్వేషన్ అమలు పరిస్థితి, ఆ అమలైన అక్కడ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వివిధ రాష్ట్రాల పరిస్థితి అనేది పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. నెంబర్ 2, బీసీ వాళ్ళకు వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి. నెంబర్ 3, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్లు భారత రాజ్యాంగం ప్రకారం 50% దాటకుండా వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేయాలని స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ త్రిబుల్ టీ అనేది ఆ జడ్జిమెంట్ ప్రకారం ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో ఆ జడ్జిమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి, కానీ అది 50% దాటొద్దనే కాడ మనకు క్లారిటీ ఏంటంటే, తప్పనిసరి ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం చూస్తే 20 పోయిన మన టీఆర్ఎస్ ఇచ్చిన ఆ జనాభా లెక్కల ప్రకారం చూస్తేనే, ఆ రిజర్వేషన్ ప్రకారం చూస్తేనే ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే ఎస్సీలకు 20.53% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో ఎస్టీలకు 6.68% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. బీసీలకు 22.79% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇది మొత్తం చూసుకుంటే 50% సీలింగ్ దాటకుండా 49.50% రిజర్వేషను పోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలైంది. అది 2018 చట్టం 369 జీవో ప్రకారం ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే 369 జీవో తీసుకురావడం జరిగింది 2018లో. ఆ 369 జీవో ప్రకారం 34% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆ జీవో తీసుకొచ్చింది. ఆ జీవో మీద మహబూబ్ నగర్ సంబంధించిన ఓసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తే ఓసీలకు ఓపెన్లో 50% దాటిపోతుందనే ఉద్దేశంతో ఇది రాజ్యాంగ విరుద్ధం అని అక్కడ మహబూబ్ నగర్ సంబంధించిన కొంతమంది అగ్రకులాల వాళ్ళు హైకోర్టును
పోవడం జరిగింది. హైకోర్టు పోతే హైకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే 2018లోనే హైకోర్టు జడ్జిమెంట్ 50% దాటొద్దు, మీరు 34% రిజర్వేషన్ టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఇస్తే ఆ 50% సీలింగ్ దాటుతుంది కాబట్టి దీన్ని మేము రద్దు చేస్తున్నామని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. హైకోర్టు కొట్టివేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు జడ్జిమెంటే ఫైనల్, దీన్ని మేము స్వీకరించాం, మేము పిటిషన్ అని ఆ పిటిషన్ను తిరస్కరించడం జరిగింది. తిరస్కరించిన తర్వాతనే 34% రిజర్వేషన్ బీసీ వాళ్ళకు స్థానిక ఎన్నికల్లో ఇస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చివరకు 22.79% అంటే 23% రిజర్వేషన్ ఇచ్చిన సందర్భం మనకు స్పష్టంగా ఉన్నది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల మీద చిత్తశుద్ధి ఉంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఆ నిర్ణయం కట్టుబడి ఉన్నాడు. కానీ అక్కడ భారత రాజ్యాంగం లేదా సుప్రీంకోర్టు ఒప్పుకునే పరిస్థితి లేదు. 50% సీలింగ్ దాటొద్దు అనే విధానం మనకు ఉన్నది కాబట్టి 50% సీలింగ్ దాటితే అది రాజ్యాంగ విరుద్ధం అని కొట్టేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ గతంలో ఏ విధంగానైతే 369 జీవో టీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తే హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టివేసిందో 34% రిజర్వేషన్ కోసమే, మరి 42% రిజర్వేషన్ కోసం ఈరోజు ఆర్డినెన్స్ లేదా చట్టం తీసుకొస్తే మరి హైకోర్టు సుప్రీంకోర్టుకో అగ్రకులాల వాళ్ళు బీసీ వ్యతిరేకులు వెళ్ళే అవకాశం ఉన్నది. కాబట్టి బీసీ వ్యతిరేకులు ఆ కోర్టుకు ఆశ్రయిస్తే వెంటనే ఈ ప్రభుత్వం తీసుకొచ్చే జీవనం కొట్టివేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇదంతా కొండందవి ఎలుకన పట్టిన అన్నట్టే కనబడతా ఉన్నది. ఈ కాలం వేస్ట్గా జాప్యం అవుతూ ఉన్నది. ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా రావట్లేవు. సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు జరగకపోవడం వల్ల ఎంత కాలం వేస్ట్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీ చిత్తశుద్ధిని ఎక్కడ నిందించే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశాలను అమలు చేయాలనే ఆ కాన్సెప్ట్ ఉన్నది. కానీ అక్కడ భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు ఒప్పుకునే అవకాశం లేదు. దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. గతంలోనే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే 2 సార్లు శాసనసభలో చట్టం చేశారు. గవర్నర్ గారికి పంపడం జరిగింది. గవర్నర్ దాన్ని తిరస్కరించి రాష్ట్రపతికి పంపడం జరిగింది. రాష్ట్రపతి దగ్గరనే మనం గతంలో చేసిన బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్లో ఉన్నాయి. మళ్ళీ మనం శాసనసభలో బిల్లు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి రేపు ఏదో చట్టం తీసుకొస్తే ఆ చట్టం అమలవుతుందనే గ్యారంటీ లేదనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా ఇక్కడ గమనించాలి. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో డెడికేటెడ్ కమిషన్ వచ్చింది. అది వక్లాభరణ కృష్ణమోహన్ గారిని బీసీ కమిషన్ చైర్మన్గా చేశారు. చైర్మన్ చేస్తే ఎన్నికలు జరగడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా నిరంజన్ కమిటీ రావడం జరిగింది. ఆ నిరంజన్ బీసీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ఈ బీసీ లెక్కలు తీసుకోవడం జరిగింది. దాని మీద అధ్యయనం చేయడం జరిగింది. అధ్యయనం చేసిన తర్వాత ఎన్నికలకు పోతా ఉన్నాం. ఎన్నికలకు పోతున్న క్రమంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి కాబట్టి 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తారనే ఒక కాన్సెప్ట్ రావడం జరిగింది. పార్టీ పరంగా ఇచ్చినా కూడా అవి వృధా అనే విషయాన్ని మనం గమనించాలి. పార్టీ టికెట్లు ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందు పోయే అవకాశం ఉన్నది. కాబట్టి పార్టీ టికెట్ ఇస్తే కొంత బెనిఫిట్ జరిగే అవకాశం ఉన్నది. కానీ సర్పంచ్ ఎన్నికల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ 42% అక్కడ చట్టం అయినా కూడా కోర్టులు కొట్టివేసే అవకాశం ఉన్నది. కాబట్టి అది కోర్టులు కొట్టివేస్తే మీరు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చిన అది వృధా ప్రయాసే సర్పంచ్ ఎన్నికల్లో. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలకు వచ్చేసరికి నీకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ బీఫామ్ ఉంటుంది, మీ చేయి గుర్తు ఉంటుంది. చేయి గుర్తు అధికార పార్టీలో ఉన్నది కాబట్టి కొంత అనుకూలంగా ఓట్లేసే అవకాశం ఉంటుంది. కానీ సర్పంచ్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి నువ్వు 42% రిజర్వేషన్ సర్పంచ్లకు మీ పార్టీ పరంగా అభ్యర్థులను డిక్లేర్ చేసినా కూడా మీ పార్టీలోనే ఉండే ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తారు. పార్టీని ధిక్కరించి వాళ్ళు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసినప్పుడు అంతా ప్రజలంతా బీసీ అభ్యర్థులను వదిలిపెట్టి బీసీలు రాజకీయంగా కొంత చైతన్యవంతంలో లేరు కాబట్టి ఓసీలకు ఓట్లేసే అవకాశం ఉన్నది. దీన్ని మీరు గమనించాల్సిందని తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో మీరు బీసీ అభ్యర్థికి సర్పంచ్ టికెట్ ఇస్తే వేరే టీఆర్ఎస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు, ఇంకా వేరే చిన్న చితక పార్టీలు కావచ్చు, ఆయా పార్టీలు ఓసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినప్పుడు ఓట్లు ఓసీ అభ్యర్థి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఓసీ అభ్యర్థికే ఓట్లు పడే అవకాశం ఉన్నది. అంటే పార్టీ పరంగా ఎవరు రిజర్వేషను ఇచ్చినా కూడా వృధా ప్రయాస అయ్యే అవకాశం ఉన్నది. ఇది బీసీ వాళ్ళను మభ్యపెట్టడమే, బీసీ వాళ్ళను మోసం చేయడం తప్ప బీసీ వాళ్లకు ఆ లీడర్షిప్ వాళ్ళ నాయకత్వం వహించే వాళ్ళకు లేదా ప్రజలకు న్యాయం జరిగే అవకాశం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే బీసీ రిజర్వేషన్ అనేది 42% మనం అమలు చేయాలంటే అది అసాధ్యమైన విషయాన్ని మనం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.
గతంలో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, ఆడ యూపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, అంతేందుకు గుజరాత్లో స్థానిక ఎన్నికలు జరిగినాయి, మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగినాయి, ఒరిస్సాలో స్థానిక ఎన్నికలు జరిగినాయి. ఈ స్థానిక ఎన్నికలు మొత్తం బీసీలకు అసలు ఆ 34%, 22% రిజర్వేషన్ ఇవ్వాలన్నా కూడా, 23% రిజర్వేషన్ ఇవ్వాలన్నా కూడా బీసీ డెడికేషన్ కమిషన్, ఆ బీసీ రాజ్యాంగబద్ధ కమిషన్ ఏదైతే ఉన్నదో అది రిపోర్ట్ ఇస్తే తప్ప వాళ్ళకి ఆయన అక్కడ కూడా రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదు. లేదా బీసీ అంతా ఓసీకి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ డెడికేషన్ కమిషన్ వేయడం జరిగింది. తెలంగాణ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ 42% రిజర్వేషన్ మీ చిత్తశుద్ధితో ఇచ్చినా కూడా అక్కడ రాజ్యాంగబద్ధంగా లేదా అక్కడ సుప్రీంకోర్టు ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి 42% అనేది అసాధ్యమైన విషయాన్ని మనం స్పష్టంగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. అంటే ఇక్కడ మనం కొండందవి ఎలకను పట్టినట్టు సమయం అంతా వృధా చేసుకోవడం జరిగింది. ఇన్ని నెలల సమయము, ఈ సమయము ఎప్పుడో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కూడా అనుకూలంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు జరగగానే బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికలకు పోతే వాళ్ళకు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉండు. లేదా అసెంబ్లీ ఎన్నికలు జరగగానే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళిపోతే బీసీ డెడికేషన్ కమిషన్ సుప్రీంకోర్టు చెప్పినట్టు త్రిబుల్-T ఏదైతే ఉన్నదో ఆ 3 నిబంధనలు ఏదైతే పెట్టిందో ఆ 3 నిబంధనలు రాజ్యాంగబద్ధ కమిషన్ ఒకటి చేయాలి, అధ్యయనం చేయాలి. బీసీల జనాభా మీద నెంబర్ 2 ఏదైతే ఉందో నెంబర్ 2 బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కలుపుకుంటే 50% దాటొద్దనే సుప్రీంకోర్టు నిబంధన ఏదైతే ఉన్నదో దాని అనుకూలంగా మీరు ఎన్నికలకు వెళ్తే మీకు అవకాశం అనుకూలంగా ఉండే అవకాశం ఉండే. కానీ కాలం మొత్తం జాప్యమైంది, సెంట్రల్ నిధులు మొత్తం ఆగిపోయినాయి. ఇక ఏమాత్రం సమయం వృధా చేసినా ఎన్నికలకు వెళ్ళకుంటే ఇక్కడ మొత్తం అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉన్నది. కాబట్టి ఎన్నికలకు తప్పనిసరి వెళ్ళే అవకాశం ఉన్నది. ఆ తప్పనిసరి వెళ్ళే అవకాశంలో మరి కాంగ్రెస్కి లాభం జరుగుతుందా, టీఆర్ఎస్కి లాభం జరుగుతుందా అని ప్రజలు డిసైడ్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా బీసీ వాళ్ళు రాజకీయంగా చైతన్యం కాకపోతే ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగానైతే ఉన్నదో ఆ ఇతర రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా చైతన్యం కాకపోతే భవిష్యత్తులో మనకు సంబంధించిన జనాభా ప్రకారం రిజర్వేషన్ పొందే అవకాశం కనబడట్లేదు. అదే క్రమంలో 243 రాజ్యాంగ సవరణది పార్లమెంట్ చేయాలి తప్ప ఇక్కడ అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి, పార్లమెంట్ చేయాలంటే పార్లమెంటు సెంట్రల్లో పవర్ లెవెల్ ఉన్నారు, బీజేపీ ఉన్నది. ఇక్కడ స్టేట్లో తెలంగాణ పవర్ లెవెల్ కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ బద్ధ శత్రువులు. కాంగ్రెస్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బీజేపీ పార్టీ అమలుపరిచే అవకాశం ఉన్నదా? లేదు. ఇప్పటికే మీరు 42% రిజర్వేషన్ బీసీ వాళ్ళకి ఇవ్వాలంటే ఇప్పటికే బీజేపీ వాళ్ళు అలా ముస్లింలను ఒక చాకు చూపించి గొడవ పెడతా ఉన్నారు, దాన్ని రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో చట్టం చేసే అవకాశం లేదు. కాబట్టి చట్టం చేస్తేనే 42% రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో అమలయ్యే అవకాశం ఉన్నది. చట్టం బీజేపీ చేసే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ దానికి అంతా పోరాటం చేసినా కూడా రాహుల్ గాంధీ గారికి కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి కావచ్చు చిత్తశుద్ధి ఉన్నా కూడా ఇక్కడ చట్టాలు అడ్డం వస్తూ ఉన్నాయి, రాజ్యాంగం అడ్డం వస్తూ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అడ్డం వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీసీకి 42% రిజర్వేషన్ అమలు చేసేది అసాధ్యమైన విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. మీరు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చినా అది వృధా ప్రయాసే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు పార్టీ పరంగా ఒక బీసీకి ఎంపీటీసీగానో జెడ్పీటీసీగానో టికెట్ ఇస్తే అదే వేరే బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు ఒక ఓసీకి ఇస్తే అక్కడ ఓసీ ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ నష్టం జరిగే అవకాశం ఉన్నది. మీరు చూడండి, శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు బీసీ అభ్యర్థులకు వాళ్ళ జనాభా ప్రకారం మీరు అసెంబ్లీ సీట్లను కేటాయించమని రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించినప్పుడు వాళ్ళు ఏం సాకులు చెప్తారంటే బీసీ అభ్యర్థులు మేము బలంగా ఉన్న స్థానాలలోనే మేము అభ్యర్థులను డిక్లేర్ చేస్తాం, బలమైన అభ్యర్థులను డిక్లేర్ చేసి మేము మెజారిటీ స్థానాలు గెలవాలి కాబట్టి అని మీరు ఒక సాకు చెప్తారు. అంటే బీసీ అభ్యర్థులను శాసనసభ ఎన్నికల్లో డిక్లేర్ చేసే కాడ బలహీనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదు, మేము బలమైన అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని ఓసీ అభ్యర్థులకు టికెట్లు ఇస్తారు. అప్పుడు మీరు ఓసీ అభ్యర్థులను గెలిపించుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశం మీకు ఉంటుంది, మీ పార్టీ కాన్సెప్ట్. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బీసీలు బలంగా ఉన్నా కూడా బలహీనమైన అభ్యర్థులని మీ మనసులో ఉంటుంది. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ టికెట్లు బీసీ వాళ్లకు మీ పార్టీ పరంగా ఇచ్చినా కూడా న్యాయం జరిగే అవకాశం లేదనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మీ అధిష్టానం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ మీకు చిత్తశుద్ధి ఉంది వాస్తవానికి. ఎందుకంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో
మీరు 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పారు, కానీ ఇక్కడ చట్టాలు అడ్డు వస్తాననే విషయం, సుప్రీంకోర్టు అడ్డు వస్తుందనే విషయాన్ని మీరు ముందే గమనించలేకపోయారు. మీరు సెంట్రల్లో ఒకవేళ మీరు పవర్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆ 42% మీరు ఒప్పుకున్నారు, అధిష్టానం ఒప్పుకున్నది, రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు కాబట్టి, మీ సోనియా గాంధీ గారు ఒప్పుకున్నారు కాబట్టి మీరు సెంట్రల్లో పవర్లో ఉంటే మీరే చట్టం చేయగలుగుతారు. చట్టం చేయకుండా ప్రజలను మిమ్మల్ని నిలదీస్తారు. కానీ అక్కడ పవర్లో ఉన్నది బీజేపీ కాబట్టి మీకు బద్ధశత్రువు పవర్లో ఉన్నప్పుడు 42% రిజర్వేషన్ ఇక్కడ ఏ విధంగా కేటాయిస్తారో, ఎట్లా సుప్రీంకోర్టు ఒప్పుకుంటుంది, లేదా ఎవరు కోర్టుకు పోకుండా ఎందుకుంటారో. 34% రిజర్వేషన్ 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చినప్పుడే ఆ 34% రిజర్వేషన్ వ్యతిరేకంగా మహబూబ్ నగర్ సంబంధించిన వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అది కొట్టివేసిన చరిత్ర మన కళ్ళ ముందే ఉన్నది. రేపు కూడా కోర్టుకు పోరు అని గ్యారంటీ ఉన్నది. అది కోర్టులో ఎట్లా నిలుస్తుంది అనేది మనం ఎట్లా చెప్పగలుగుతాం. ఇప్పటికే 2 సార్లు బిల్లులు చేస్తే గవర్నర్ పెండింగ్లో పెట్టుండి గవర్నర్ రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఆ బిల్లులే పెండింగ్గా ఉన్నాయి. మళ్ళీ ఇది ఆర్డినెన్స్ తీసుకొచ్చి బిల్లు చేసి చట్టం తీసుకొచ్చి రేపు ఆర్డర్స్ ప్రభుత్వ ఆర్డర్స్ తీస్తే ఇది అమలవుతుంది అనేది మనకు అసాధ్యంగా కనబడుతుంది. కాబట్టి దీన్ని గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మొత్తం భారత పార్లమెంటులోనే చట్టం చేస్తే తప్ప బీసీ వాళ్ళకు రిజర్వేషన్ దక్కే అవకాశం లేదు. దాన్ని పరిగణలోకి తీసుకొని పార్లమెంటు లేదా రాష్ట్ర ప్రభుత్వాలను మన గుప్పిట్లోకి తీసుకోవాలంటే బీసీలు రాజకీయంగా చైతన్యం అయితే తప్ప ఈ రిజర్వేషన్ పీఠముడి అనేది 50% సీలింగ్ అనేది పోయే అవకాశం లేదు. అగ్రకులాల వాళ్ళు పార్టీలు మొత్తం పవర్లో సెంట్రల్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు 10% డిమాండ్ లేకున్నా కూడా 10% రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర మనకు ఇక్కడ కనబడతా ఉన్నది. బీసీ వాళ్ళు ఇంత డిమాండ్ ఇంత ఉద్యమాలు చేసినా కూడా బీసీ వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్లు అక్కడ పార్లమెంట్లో చట్టం అవుతలేదంటే అర్థం ఏంటిది? అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీలు మొత్తం అగ్రకులాల చేతిలోనే ఉన్నాయి కాబట్టి వీళ్ళకు చట్టం అయ్యే అవకాశం లేదు. ఆ చట్టం తీసుకురావాలంటే రాజకీయంగా చైతన్యం తప్ప అంబేద్కర్ ఏదైతే చెప్పిందో రాజ్యాధికారమే అది కీలకమైన ఆ కేంద్రీకరణని చెప్పిండు. కాబట్టి అంబేద్కర్ ఆలోచనను ముందు తీసుకొని మనం రాజకీయంగా చైతన్యమై మీ జనాభా మన జనాభా ప్రకారం మనం సీట్లు ఓట్లు లేదా అవకాశాలు రాజకీయ అవకాశాలు విద్యా ఉద్యోగ రంగాల అవకాశాలు సాధించుకోవాల్సిందిగా బీసీ ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.